నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ నేను మీ క్రాంతి ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ కంటెస్టెడ్ ఎంపీ మాధవిలత గారు ఉన్నారు ముందుగా వెల్కమ్ చేద్దాం మేడం నమస్తే నమస్కారం నాయన జై శ్రీరామ్ జై బోలో భారత్ మాతా కీ జై చాలా ప్రశ్నలు అడగడానికి ఇంటర్వ్యూ మేడం ఏ ప్రశ్న అయినా నిర్మోహమాటంగా అడగొచ్చు అంటే నేను కంటిన్యూ చేస్తా అది నీ హక్కయ్యా నీ జన్మసిద్ధ హక్కు అది జర్నలిస్ట్వి చేత కాకపోతే మేము చేత కాదని చెప్పుకుంటాం హ్యాపీ ఉన్నారా చాలా హ్యాపీ ఉన్నారా ఓడిపోయారు కదా మీరు అంటే ఇప్పుడు రాజకీయ భాషలో ఒక టికెట్ ఇచ్చినాక గెలుపు ఓటమిలు ఓట్ల సంఖ్య మోసం చేసి గుద్దుకొని వేసుకునే ఓటలు ఒక ఓట్ల కబ్జా కొట్టి పోలింగ్ బూతులు గెలిచిన గెలుపు ఒక గెలుపా గెలిపే కదా ఇప్పుడు అల్లది నా దృష్టిలో గెలుపు కాదయ్యా నాకు 3,40,000 మంది ఓట్లు కట్ చేసినా కూడా అక్కడ చచ్చిపోయినారని డిక్లరేషన్ పోలింగ్ బూత్లలో చేసినా కూడా నా కోసం బయటికి వచ్చి 3,40,000 మంది వేసిన చూడయ్యా నాకు అది గెలుపు రైట్ ఓకే మేడం ఈ అంశాన్ని కాసేపు పక్కన పెట్టి నేను కొన్ని ప్రశ్నలు కటువుగానే అడుగుదామని అనుకుంటున్నా అడగొచ్చా ఏవైనా కూడా క్రాంతి అంటేనే కటువుగా అడగాలి వాళ్ళ క్రాంతి స్టాండర్డ్ తగ్గదుగా రైట్ ఓకే మేడం ఎటు పేరు మేడం ఆ బొట్టు అదంతా కొంత ఉండే ట్రెడిషనల్ కంటే ఇంకొంచెం ఎక్కువ కనిపిస్తుంది అరే ఈరోజు మనకి ఆషాఢ మాసానికి బోనాలు మొదలయ్యా గోల్కొండలు అంటే గొల్లకొండలో మొదలయ్యా మరి మన అక్కడ 1000 సంవత్సరాలకు పైబడిన మనకి జగదంబ అమ్మవారి గుడి ఉందా ఈరోజు తెలంగాణ ప్రజలు కుమ్మరి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ఆశీర్వచనంతో వాళ్ళు తయారు చేసిన పవిత్రమైన బోనం కుండని ఎత్తి మొత్తం కింద నుంచి పైదాకా అమ్మవారి దగ్గర పోయి ఒకటే ప్రార్థన చేసుకున్న ఆమెతోటి అమ్మ ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అమాయకుల తల్లి ఓ భాష మాట్లాడినమ్మా ఒక యాస మాట్లాడినమ్మా వీటికి కరిగిపోతారమ్మా పాపము వాళ్ళు చాలా మోసమవుతున్నారు నువ్వే రాజ్యలక్ష్మి వయ్యి నేను కోరుకున్నది ఇదే నువ్వే రాజ్యలక్ష్మి వయ్యి రా తల్లి ఇప్పటికన్నా ఇక చాలు ఈ అన్యాయం మంచి రాజకీయాలకు ఇప్పటికన్నా ఒక ప్రాణం పోయి తల్లి అని అడిగేసి వచ్చిన రాజ్యలక్ష్మి వై నా రూపంలో రా తల్లి అని అన్నారా క్రాంతి ఓ బోనం ఎత్తి నువ్వు అడిగి రాపో రాదే రాజ్యలక్ష్మి ఆగా ఆమెను రమ్మన్నా ఆమె ఎవరిని వరిస్తే వాళ్ళదే అమ్మా తల్లి నేను మొన్న కంటెస్ట్ చేసి ఓడిపోయినా ఇప్పుడు జూబ్లీస్లో కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నా అని మొన్న మొక్కిర్రా క్రాంతి మంచి మొక్కిర్రా లేదా మొక్కలేదు క్రాంతి రాదు నాకు కూడా అట్లా మొక్కుడు రాదు చెప్పండి 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 ఎందుకంటే నా కోసమే మొక్కుకునే మాట అయితే అందరూ ఓడిపోతానన్న కాన్స్టిట్యుయెన్సీలో పోయి నిలబడి అంత పోరాడుతా నాకు క్రాంతి ఒక్కసారి ఆలోచించి గెలుస్తానన్న నమ్మకం లేకుండా మీకు ఓటమి గెలుపు కాదు నేను ముందు నుంచి అదే చెప్తున్నా నేను అక్కడ సనాతన హిందూ ధర్మానికి బీదరికంలో మురిగిపోతున్న ఆ ముస్లింలకి 2 వర్గాలకు న్యాయం జరుగుతలేదు ఆడ కాబట్టి న్యాయం చేయడానికి నాకు ఒక అవకాశము పోరాట రూపంలో కావాలి అని అమ్మవారిని కోరుకోవడం జరిగింది తప్ప ఆ ఇచ్చిన అవకాశం పెద్దల ఇంకేవాడు మా పెద్ద ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసిన ఆయన నాకు చేతనైనంత ఆఖరి సమయం వరకు పోరాడిన గెలుపు ఓటమి నాకు లెక్కకు సంబంధం లేదు నేను పోరాడినా లేదా అంటే ఈరోజు నా ప్రజలు నేను పోరాడినాను అంటారా లేదు ఈమె టికెట్ ఇచ్చి నాకు ఇంట్లో కూర్చుంది మంచిగా వండుకుంది సాయంత్రం ఇలా పౌడర్ కొట్టుకొని రౌండ్ తిరిగేసి వచ్చింది ఎలక్షన్ రోజు మళ్ళీ పోయింది అని అనమని ఎవరినన్నా అన్నారు ఇప్పుడు ఆ ఎలక్షన్లకు ఇప్పుడు ఉన్న ఇంటర్వ్యూకు గ్యాప్లో ఇన్ని రోజులు మీరు చెప్పినట్టే ఉన్నారు మీరు అని చెప్పేసి కొంతమంది అన్నారు మాధవిలత సైలెంట్ అయిపోయింది ఎలక్షన్ల అప్పుడే వచ్చింది సీజనల్ పొలిటీషియన్ మాధవిలత ఓట్లకు మాత్రమే వచ్చింది ఇప్పుడు కనబడతలేదు అని అన్నది ఈ కొద్ది రోజుల్లో ఉండేనా లేకుండేనా మీరు ఓపెన్ చెప్పండి ఎవరంటుండ్రు అనేది ఇంపార్టెంట్ నా ప్రజలు అన్నరా అనలే ఎందుకు అని అడుగురు రక్షాపురంలో అమ్మవారి విగ్రహాలు రగ్గొట్టిండ్రు చుక్క మంచినీళ్ళు తాగకుండా రాత్రి దాకా అక్కడ కూర్చొని చివరికి మనుషులు లేకుంటే నేను ఒక్కదాన్ని కూడా కూర్చొని ధర్నా చేసిన ఓకేనా దాని తర్వాత ఇదే మాధవిలత అట్లా సికింద్రాబాద్లో అమ్మవారి గుడి ఆ విగ్రహాన్ని ఇరగొట్టినంటే పోయి ఆడ కూడా కూర్చొని నేల మీద మట్టి మీద రోడ్డు మీద కూర్చొని ఆడ చేసిన పోలీసు లిఫ్ట్ కూడా చేసిండ్రు నేను దాన్ని పెద్ద విషయం కూడా చేయలే ఏ దినం కూడా అయ్యనా ఇది కాక ఈరోజు మన ఇది కాక ఎన్నో గవర్నమెంట్ స్కూల్ తిరిగిన ఆడ చుట్టుపక్కల మొత్తం ఇంతే కాకుండా మొన్న గుల్జార్ హౌస్లో కూడా
ఆ గుల్జార్ హౌస్లో జరిగిన అన్యాయంకి ఎలిగెత్తి నిజాలను నిర్భయంగా మాట్లాడింది నేనే. ఈ రోజుకి నేను బయటకు చెప్పదలుచుకోలేగా నా కుటుంబంతో ఇప్పటికీ నేను వర్క్ చేస్తున్నా సైలెంట్గా, వాళ్ళ ఇబ్బందులు సమస్యలను అర్థం చేసుకుంటున్నా. పాత బస్తీ నుంచి నాకు ప్రతి నెల లేదంటే 2-3 సమస్యలు నా దగ్గరకు వస్తూనే ఉంటేనే సైలెంట్గా హిందూ ముస్లింల సంబంధం లేకుండా వాటిని సాల్వ్ చేస్తూనే ఉన్నా. ఇది కాక మొన్న పంచలింగాల గుడి వస్తే కూడా పోయినా నేను ఆడ ఎట్లా మీరు కబ్జాలు చేసుకుంటారు అని గట్టిగా మాట్లాడినా, కలెక్టర్ దగ్గర కూడా పోయి నేను ప్రజావాణిలా ప్రజలతో పాటు లైన్లో నిలబడి అడిగినా, కొట్లాడినా. పాప 3 దినాలకు ఆయన బదిలీ కూడా అయిపోయిండు. రైట్, ఓకే. అంటే మాధవీలత అన్ని గుళ్ళ గురించి పోరాటం చేసుకుంటూ పోతుందా? గుళ్ళ సంరక్షణ మాధవీలత చేసేది ప్రజా సంరక్షణ కాదు స్వామి. ఇది గుడి అంటే ఎవరు? ఇప్పుడు అంటే గుడితో రాజకీయం చేస్తుందా మాధవీలత అని అంటే ఇప్పుడు అంత బాగానే ఉంటే ఆడ గుడితో రాజకీయం అంటే మొన్న గడ్డి అన్నారం మలకపేటలో మరి హిందువులని అపార్ట్మెంట్లకు వచ్చి ఘోరంగా కొట్టిరాయే. అంటే ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ రాజకీయాలు చేయడాన్ని మీరు ప్రోత్సహిస్తారా? మంచి ప్రశ్న, నాకు ఇష్టమైతే ఇట్లా ప్రశ్నలు వేయాలి మీలాంటి వాళ్ళు. హిందూ ముస్లిం అంటున్నావు, నేను హిందూ ముస్లిం అంటలేను. హిందువుల మీద జరుగుతున్న రాజకీయ పరంగా స్వార్థంగా వాడుకుంటున్న మతాలు వాళ్ళు వచ్చి చేస్తున్న అన్యాయము. అందుకే నేను ఫస్ట్లో ఏం మాట్లాడినా నీతోటి, పస్మందా ముసల్మాన్లు కూడా. నేను చంచల్గూడ జైలు, జువనైల్ జైలు, చిన్నపిల్లలు పెట్టిన జైల్లో పోయి ఆడ 70% ఉన్నది ముస్లిం పిల్లలు. వాళ్ళ ఇండ్లకు నేను రేషన్ పంపించిన స్వామి. నేను పేపర్లలో వేయించుకొని దాన్ని పిలిపించుకొని మాట్లాడే మనిషిని కాదు. అరే పోసామి ఆడ అడుగుపో రాదు, అడ్రస్ కూడా ఇస్తా, నేను ఈడనే కూర్చుంటా, నువ్వు ఈడ ఎప్పుడు పోతావు నేను చూస్తున్నా, ఏంది వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తా, అడ్రస్ ఇస్తా. పిల్లగాడు ముస్లిం పిల్లగాడు, వాడు ఎందుకురా నాయన ఇట్లా చేస్తావు అంటే, వాడు నన్ను చూసి అమ్మ నువ్వు చెప్పమ్మా వీళ్ళు నన్ను వదిలేస్తారంటే, వద్దురా నీకు చదువు చెప్పిస్తారు ఈడ అంటే, మా అమ్మకి వేసుకొని సరిగా బట్టలు కూడా ఉండవమ్మా, మా నాయన ఉండడు, తిట్టి తాగి రోడ్ల మీద వాడు తిరుగుతాడు, నీ ఏ పని చేసినా కూడా మా అమ్మ కోసం నిలబడాలి కదా అంటే, నేను 4 నెలల రేషన్ బియ్యం సరుకులు మొత్తం అన్నీ పంపించిన వాళ్ళ ఇంటికి. మళ్ళీ రేషన్ బియ్యం అంటే రేషన్ షాప్ నుంచి తెచ్చినాను అనుకోలేరు, రేషన్ అంటే తినుడు సామాన్ అని అర్థం. వాళ్ళ ఇంటికి పంపించిన నేను, అట్లా ఒక్కడే కాదు మస్తు మందికి పోయి చేసిన. అంటే మనం చేసే పని మంచి పని గుప్తంగా చేయాలంటారయ్యా, 10 మందికి చెప్పుకొని చేసేది దాన ధర్మాలు కావు. వాళ్ళని నేను నా పిల్లల లెక్క తీసుకున్నాను కాబట్టి అంత కఠినమైన పోరాటం పోరాను. ఇప్పుడు పంచలింగాల గుడే చూడు, 3.5 ఎకరాలు కబ్జా చేసుకున్నారు. అక్కడ ఉండే రౌడీ షీటర్లు ఎంఐఎం గుండాలు ఆ బహదూర్పుర ఎమ్మెల్యే ఇల్లు కట్టిండు. మరి అంత ఇల్లు కట్టుకునే మాట అయితే ఎండోమెంట్లో మమ్మల్ని ఇరికిచ్చుడు ఎందుకు? ఆ భూమి అయితే ఎస్సీ ఎస్టీ బీదోళ్ళకి హిందువులకి మేమే ఇల్లు కట్టుకుంటాం కదా నాయన. అర్థమవుతుందా నీకు? గుడి దేవుడు వచ్చి నాకు 3.5 ఎకరాలు కావాలని అడగడాయా స్వామి? ఆయనకింత చిన్న గర్భాలయం చాలు. కానీ నువ్వు కబ్జా చేసి కట్టుకునే మాట అయితే ఆ ఇంతోడు బిచ్చం అడుక్కోను ఏ ప్రధానమంత్రి ఆవాస్ యోజన తెచ్చుకొని ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాలు ఓబీసీలు ఆర్థికంగా వెనకబడి ఆ మురికి వాడలలో ఉండే వాళ్ళకి మేమే ఇండ్లు కట్టుకుంటాం కదా. మా దేవుడు ఇస్తాడము, మా వాళ్ళు ఎదగక మా వాళ్ళు తినక ఎవడో రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు ఎంఐఎం బహదూర్పుర ఎమ్మెల్యే అంటాడు, బాలగేడవుతా బలాలు అంటారు. ఏందే ఇది నాకు అర్థం కాక వచ్చి కొట్టుడేనా మనుషులు? ఎవరి మీద మీ పోరాటం అంతా? అన్యాయంగా రాజకీయం చేస్తూ మతాలను అడ్డం పెట్టుకొని హైందవులను కొడుతూ దేవాలయాలను కబ్జాలు చేసుకుంటూ అట్లా ముస్లిం బడుగు వర్గాలకు చిన్న వర్గాలకు వాళ్ళకు విద్యనివ్వకుండా స్త్రీలను ముందుకు బయటికి పోనీయకుండా ఎవరైనా బాధితులు తెలంగాణ రాష్ట్రంలో ఏ బాధితుడైనా కూడా వాళ్ళ కోసం నేను పోరాటం చేస్తా. మతాలను అడ్డు పెట్టుకొని అని అన్నారు కదా, మతాలను మీరున్న బీజేపీ అడ్డు పెడుతుందా లేదా? పెట్టట్లేదు నాయన, పెట్టట్లేదు. మతాలను అడ్డు పెట్టి రాజకీయాలు చేయట్లేదు అబ్బా, చేయట్లేదు. ఎందుకంటే ముందు పోయి 100% ముందు పోయి మేము ఏడ పోయి మాట్లాడతలేము. తలలు వగలగొట్టి దేవాలయాలు కబ్జాలు చేసి గుళ్ళ మీద లేచి గుళ్ళ మీద శివలింగాల మీద నిలబడి అమ్మవార్లని విరగొడితే ఏం చెప్పమంటావు? సతగానోళ్ళ లగ్గుసమంటావా ఏంది? నాకు అర్థం కాక మాటలు మాట్లాడి మీరు ప్రజలను రెచ్చగొడుతురు అని నేనంట, మీరు ఏమంటారు దానికి? రెచ్చగొట్టుడు అంటే ఏంది? రెచ్చగొట్టుడు అంటే నేను ఏమైనా పోయి ఏదన్నా పోయి వేరే మతాన్ని పోయి ఏమైనా కొట్టమన్నానా తిట్టమన్నానా? గాంధీ మహాత్ముడు కూడా గాంధీ మహాత్ముడు ఏమన్నాడు? ఓపెన్ చెప్తే ఏమనండి ఆయన? స్వదేశీ మూమెంట్ అనిండు. అంటే ఏంటి? నువ్వు తెల్లోడు చేసే బట్టలు గట్టకు, తగలబెట్టు దాన్ని, నీవు నీ దేశంలో నీ సొంత బట్ట తయారు చేసుకుంటు అంటే ఇప్పుడు గాంధీ మహాత్ముడు రెచ్చగొట్టినట్టావయ్యా? క్విట్ ఇండియా మూమెంట్ నువ్వు ఇడకెంచి అన్నాడు. రెచ్చగొట్టుడాయా? ఏం చెప్తుండ ఆయన? నీ స్వాతంత్రము
నీకు సంవిధానం అంటే నీ కాన్స్టిట్యూషన్, నీ రాజ్యాంగం నీకు ఒక హక్కుని ఇస్తుంది. రైట్ టు రిలీజియస్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది నాకు, రైట్ టు రిలీజియస్ యాక్ట్ ఇస్తుంది నాకు, రైట్ టు వర్షిప్ యాక్ట్ ఇస్తుంది. ఎడమే అన్న యాక్టు ఏది? ఇంత ఎస్సీ ఎస్టీలో ఉద్ధరిస్తున్నాం అంటారు. ఏంటంటే పార్దీవాడ పోయి చూసినావా? ఆ రోడ్లు ఎట్లా ఉంటాయి? పైకన్నా రోడ్ల మీద చేస్తారయ్యా పాపము. ఇంతకన్నా బడుగు వర్గం ఏముందయ్యా జీవితంలో మనకి? ఫలకను మళ్ళీ నాయక్ కాలనీ ఉంది, ఎస్టీ కాలనీ. ఏంటన్నా పోయి చూసినావా? ఇప్పటికి 10 సార్లు తిరిగినాను ఆడ నేను. ఏం చేద్దామన్నా ఆగిపోతుంది సర్కార్లా, ఇరిగి నెత్తి మీద పడేటట్టుంది. అట్లాంటప్పుడు హిందూ దేవాలయాల్లో ఉన్న జాగా మనం వాళ్ళకి ఇల్లు కట్టుకొని ఇచ్చుకుంటాం కదా. ఎవడైనా గుండాలు వచ్చి ఎందుకు కబ్జా చేయాలి? అదేదో మనమే మన గుళ్ళల్లో మనమే కట్టుకుంటాము, 10 షాపులు వేసుకుంటాం, ఆడకూతుళ్ళకి షాపులు ఇస్తాము, కూరగాయ షాప్ పెట్టుకొని ఇది పెట్టుకొని అది పెట్టుకొని వికలాంగులు ఉంటారు. మనం ఎందుకు ఉద్ధరించబడకూడదయ్యా? మన జాగలా మనకు హక్కు ఉండి. నేను ఇంతే అడుగుతున్నా కదా. నేను పోయి వాడినెవరిదో జాగా అయ్యి వీణెవరిదో జాగా అయ్యి నేను అడగలేదు కదా. మాధవీలత ఓల్డ్ సిటీలో ఎందుకు ఓడిపోయింది ఎంపీగా? అన్నిటికన్నా ముందు నేను ఒక 1,00,000 సార్లు చూపించినానయ్యా, బాబు స్వామి ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, ఓపెన్గా కుల్లంగా చూపించిన నేను. సరే, ముచ్చటైన విషయం ఏంటంటే నేను ఒక ఆమెని ఇట్లా బుర్కాయ ఎత్తినా అన్నారు కదా. అవును, అసలు నేను ఆమెను ముట్టుకున్నది కూడా లేదు ఆడ. నువ్వు మళ్ళీ వీడియో మళ్ళీ చూడు. అంత మాత్రం సంస్కారం మా కూడా ఉందా స్వామి? మేము ఇట్లా ముట్టను కూడా ముట్టలే. బుర్కాలు లేపు చూడలేదా మీరు? అరే నువ్వు మళ్ళీ వీడియో చూడు స్వామి, నీకే అర్థమవుతాయి. నా వెనకనే ఉండని ఆ జర్నలిస్ట్ నన్ను ఎడ వదులుతారు అబ్బా మీరు? ఇందుకు గలడు అందులేడు సందేహం వాళ్ళు ఎందెందుకు చూసినా ఆడే జర్నలిస్ట్ ఉండు. నువ్వు భలే ఉంటావు. నా వెనకనే తిరుగుతుండు ఆ పిల్లగాడు. నేను ఎడ ముట్టుకున్నా కానీ తమాషా అని చెప్పనా నీకది? ఆ నంబర్ నువ్వు బయట ఇది ఆ ఓటర్ ఐడి అది ఫ్రాడ్ అని చెప్పి నేను సబ్మిట్ చేసిన లిస్ట్లో ఉంది అది. ఇక ఇంతకన్నా ఏం అన్యాయం కావాలో చెప్పు నువ్వు నాకు. ఎవరి పేరు మీద నా మీద ఎఫ్ఐఆర్ వేసిండ్రో ఆ ఎఫ్ఐఆర్ ఓటర్ ఐడి నంబర్ ఏదైతే ఉందో దాన్ని నేను ఫేక్ ఓట్స్ సబ్మిట్ చేసిన ఫైల్లా ఆ ఓటర్ నంబరు ఇల్లు కూడా లేదు దానికి. దొంగ ఇంటి మీద దొంగ ఓటర్ ఐడి ఉంది. మరి అమ్మవారు ఊరికే కాపాడుతుందా నా బోడోళ్ళని? మరి ఇంత పెద్ద ప్రపంచంలో నేను బురికెత్తినని అబద్ధం చెప్పే మహానుభావులు ఎఫ్ఐఆర్ పెట్టిరు నా మీద. అదే ఇష్టం వచ్చినట్టు తిట్లు తిట్టి బూతులు తిట్టినోడిని మాత్రమే ఎఫ్ఐఆర్ ఈ దినం వరకు కాదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అంట రాసింది సరిగా రాయలేదంట. ఏంది సరిగా రాసుడు రాసుకోపోడు, వీడియోలో ఇష్టం వచ్చినట్టు తిట్టుడు. ఎవడు పాపన వాడు పోతాడు. మన టైం అందలైతే మనం వేస్ట్ చేయలేము. అది దొంగ ఓటాడా? మరి ఇన్ని దొంగ ఓట్లు పెట్టుకొని నేను మలకపేట ఒక చోట పోతి, మీరు చూడండి మళ్ళీ వీడియో కూడా. పెద్ద ఆయన ఏడుస్తుండా, అమ్మ నేను చచ్చిపోయినాను అంటుర్రమ్మా, నేను ఇక్కడ బతుకున్నాను అని అంటే. అనక్షర్ 13 బయటకు తీసుకొచ్చి చూపించిన నేను. ఆయన పేరు రౌండ్ కొట్టి చూపించిన ఇట్లా న్యూస్ వాళ్ళకు మీడియాకు. చచ్చిపోయినాను చూపించిండ్రు, పక్కనే మనిషిండు, వాడు ఓటర్ ఐడి పట్టుకొని నిలబడిండి ఇట్లా. నువ్వు గెలవాలని ఎట్లా గెలుస్తావు సార్? మీ రక్షాపురం కార్పొరేటర్ ఇంట్లో కింద నీకు పోలింగ్ బూత్ ఉండొచ్చా? కార్పొరేటర్ ఇంట్లో ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లో పోలింగ్ బూత్ ఉండొచ్చా? రాత్రి 9 అయింది, మనుషులు లేరు, ఇరిగిపోయిన గేట్ తీసి నేను వీడియో తీసి చూపించినానా లేదా? పోలీసు వాళ్ళు ఉన్నారా? ఎందుకు ఓపెన్ చేసి నన్ను పంపిలే లోపలికి? దిగ్గుంగులు కొడుతున్నారా? అది ధర్మబద్ధమైన ఎలక్షనా నాయన? అంటే టోటల్ గా మీరు కంటెస్ట్ చేసినటువంటి ఎలక్షన్ మొత్తం రిగ్గింగ్ తోటి బయటపడ్డది అంటారు. ఇదే మనకు కొత్త విషయమా తండ్రి? నేను పోయినందుకు ఒక ఏమంటారు ఛానల్స్ నా వెంట తిరుగుతున్నందుకు పుణ్యాత్ములు దండం పెట్టాలి. 144 సెక్షన్ అంటారు ఎలక్షన్ రోజు. మొగల్పుర చౌరస్తార్లో ఏం చేస్తుండ్రు ఆయన? అంతమంది జులుసులు తీస్తుండ్రు ఆడ. ఎందుకుందరే అంతమంది ఎంఐఎం వాళ్ళు ఆ రోజు ఆ దినము? వాళ్ళు అరెస్ట్ అవ్వరా? అవ్వరు. అవ్వరా వాళ్ళు? తెలంగాణ ప్రజల రక్తం తాగి 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 రజాకారులని ఇట్లా ధూపమేసి పెంచుతుండ్రు వీళ్ళు. ఇట్లా 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 ధూపమేసి పెంచుకుంటుర్రా. కాబట్టి వాళ్ళని అంత ముందు సారి ఈ రోజు దాకా మేమైతే రాలే బీజేపీ, ఇక పెంచుడే పెంచుతారు. అదే ఎవరు పెంచుతున్నారు? ఇంతకుముందు ఎప్పుడెప్పుడు ఎవడి సామ్రాజ్యం నడిచిందో వాళ్ళు పెంచిల్లు రబ్బా. ఇక తారతమ్యం ఏముంది? అరే తప్పు ఎవరిని మనం ఎక్కువ అన్నదో ఒక తక్కువ అన్నదు, ఎవరికి వాళ్ళు వాళ్ళ సాయశక్తులు పెంచిర్రు రజాకారుల నీడ. నేను ఒక విషయం అడుగుతా, ఇది ఓపెన్ గా మీరు ఏది అడిగినా కూడా మీరు నిజాలు చెప్తారన్న ఉద్దేశంతో అడుగుతున్నా, రైట్? మీకు బీజేపీలో థ్రెటనింగ్ ఉందా లేదా? బీజేపీలోనే థ్రెటనింగ్ అంటే ఏందా? చాలా పెద్ద ఏదైనా నక్సలైట్లు అయింది వాళ్ళు ఏమన్నా థ్రెటన్ చేయనీకి? ఏమో మరి నాకు తెలియదు, ఉందా లేదా చెప్పండి. థ్రెటనింగ్ ఏ రోజు బీజేపీ నుంచి నాకు లేదు. బీజేపీ లీడర్ల నుంచి ఏదైనా వాళ్ళు నాతో థ్రెటనింగ్ అంటే మీరు వాళ్ళు మాట్లాడాలి కదా.
ఇంటర్నల్ గా ఉంటది అది, అంటే రాజకీయ నాయకులు అందరూ చాలా థ్రెటనింగ్ అనే పదము మనం గూగుల్లో వెతికినాం అనుకున్నాను, భయపెట్టుట, పొలిటికల్ థ్రెటనింగ్. ఓకేనా? అయితే పొలిటికల్ గా భయపెట్టుట. నన్ను ఎవ్వరు భయపెట్టాలి, ఎవరు భయపెట్టాలి నన్ను ఈ రోజు దాకా. మాధవీలతను బీజేపీలో ఉన్న వాళ్ళే తొక్కేతందుకు తయారయ్యారా లేదా? ఇదాన్ని ఒప్పుకోండి అట్లీస్ట్. ఇది తొక్కేటందుకు అని అంటే ఇది సంవత్సరం అయిపోయింది, తొక్కడం అనను కానీ దీన్ని ప్రోత్సహించడం ఎంతవరకు ఉంది అని అంటే తక్కువ. ప్రోత్సహించడం లేదు అంటే ఇండైరెక్ట్ గా తొక్కినట్టే కదా రాజకీయం. ఇది చాలా పెద్ద విషయం నాయను. ఇప్పుడు నేను పోయినా నా యుద్ధం నేను చేస్తున్నా, నువ్వు చేయనీకు వెనక లాగినావు అనుకో, అది తొక్కడం. అర్థమైందా? నన్ను ఎవ్వరు ఆపరు పాపం ఏ దినము కూడా. సో ఇది కూడా ఒక అద్భుతమైన స్వేచ్ఛ. ఇప్పుడు నేను కూర్చున్నా మాట్లాడతా, నేను పోతా, యుద్ధం చేస్తా, నేను పోతా, వాళ్ళని కాపాడతా, పోతా. ఎవ్వరు కూడా ఒక్క దినం కూడా బీజేపీ నుంచి సెంటర్ కానీ స్టేట్ కానీ నువ్వు ఇది నువ్వు మాట్లాడి నువ్వు అమ్మా నీకు మేము పర్మిషన్ ఇచ్చినాం అని ఒక్క దినం ఒక్కరు అనలే. అయితే ఏదేదో ఏడేడనో వర్కులు జరుగుతూ ఉంటాయి అనుకో, మరి ఏమనుకుంటారా, ఏమో చాలా పెద్ద మనిషి అనుకుంటారా, మరి తెలియదు ఈమెకు అనుకుంటారా, కొత్త అనుకుంటారా, ఏమనుకుంటారా, కానీ మనని పెద్ద విలువరు, పెద్దగా మనని పిలవరు. ఇది ఇక మరి నాకు తెలియని రాజకీయ భాష కదా నాయన, ఇప్పుడు తెలుసుకొని టైం పడుతుందేమో, నాకు తెలియదు, అంతేగాని పిలవరు. బాధ అవుతుందా, ఇబ్బంది అనిపిస్తుందా? అంటే మనిషినే కదా మరి, కొంచెం అయితే బాధ అనిపిస్తుంది. ఏందబ్బా ఇక మనం ఏడనన్నా ఇంకా జూనియర్ అనుకుంటున్నారేమో వీళ్ళు, లేదా ఈ ప్రోగ్రామ్కి చాలా ఎక్కువ అనుకుంటున్నారా, తక్కువ అనుకుంటున్నారా, ఇది ఒక భాషనా, మనం కూడా ఇక నేను కూడా అర్థం చేసుకుంటున్నా ఏంది అని. ఇప్పుడు మొన్న ఈటల రాజేందర్ అనే పిలిచా, ఏ మాటకి ఆ మాటకి. నేను పెద్ద సభ చేసే 11 ఏళ్ళ మోదీ గారు 1 సంవత్సరం ఈటల రాజేందర్ అన్న పిలిచిండ్రు, పోయినా మంచిగా సూపర్ చేసిండు ఆయన, ఎగ్జిబిషన్ అంతా చూసిన. ఇక నాకు కూడా తెలియని చాలా విషయాలు ఆడ నేను తెలుసుకున్నాను, ఎందుకంటే నేను నిన్నమోని వచ్చిన కదా నాయన. ఇప్పుడు మామూలుగా చదువుడు వేరు, ఒక్క జాగాలో మనకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటే చూస్తుడు వేరు. అట్లా పిలవడం జరుగుతుంది. మన వనపర్తిలో ఏం చేసిండ్రు, నన్ను 1 నేషన్ 1 ఎలక్షన్కి పిలిచిండ్రు మాట్లాడడానికి. ఏంటంటే మనకున్న హైపర్ ఎనర్జీ కదా మంది. ఇక నాకు ఎట్లుంటుంది అంటే దడ మనని ఇట్లా విలువాలే, మనం పోవాలే, తెలంగాణ ప్రజలలో దూరాలే, వాళ్ళకి చెప్పాలి, రే నాయనా మీకు అన్యాయం అవుతుందిరా, నిద్రలేవుడురా, లేవండిరా, బీజేపీని గెలుచుకోండిరా, మీకు న్యాయం వస్తుంది అని చెప్పాలి అనే ఒక ఎనర్జీ మంది. ఇక మన ఎనర్జీ తగ్గట్టు ప్రోగ్రాములు ఉండాలో, మరి ప్రోగ్రాములు తగ్గట్టు మనం ఎనర్జీని డౌన్ చేయాలో పెంచాలో మనకు తెలియదు, కానీ ఇక మన ఎనర్జీ అయితే ఫుల్ వాడుకుంటలేరు అన్న బాధ అయితే నాకుంది. రైట్, ఓకే. ఇప్పుడు ఇంతసేపు మీరు చెప్పారు, ఓకే బాగుంది. నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసిన దానికి ఇప్పటికీ తేడాలు నేను చెప్పాను మేడం. చెప్పండి. మీ స్లాంగ్ మారింది, అంటే ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతాన్ని అడాప్ట్ చేసుకుంటూ మీరు స్లాంగ్ వాడుతున్నారు. తెలంగాణలో మాట్లాడితే తెలంగాణ స్లాంగ్, ఏపీ పోతే రాయలసీమ పోతే రాయలసీమ స్లాంగ్లో మాట్లాడుతున్నారు. యాక్టింగా లేకపోతే మీరు పొలిటీషియనా? 2 మంచి ప్రశ్నలు వేసినావు మళ్ళీ. నేను నార్త్ ఇండియా పోతా, నార్త్ ఇండియాలో ఒక రకమైన హిందీ మాట్లాడతా. అవును. నేను మళ్ళీ ఇట్లా ఓల్డ్ సిటీకి వస్తా, ఓల్డ్ సిటీలో మళ్ళీ మనకి ఉర్దూ టచ్ అయ్యే ఉర్దూ మాట్లాడతా. పెద్ద తమిళ్ రాకున్నా కూడా ఆయన కాడికి వచ్చిన తమిళకి తమిళనాడు పోతే ఆడ కొంచెం తమిళ్ మాట్లాడతా. కర్ణాటక పోతా, రాకున్నా కూడా ఎంత కాడికి వస్తుందో అంత కాడికి కన్నడ మాట్లాడతా. నాకు చిన్నప్పటి నుంచి భాషలంటే ప్రేమ, చాలా ఇష్టం. ఎందుకంటే భాషలు ఓకే, పూర్తి మాట చెప్తున్నా, భాష వేరు, డైలెక్ట్ వేరు, ఆడుకొస్తున్న తండ్రి యాస వేరు. అక్కడ ఒక యాస మాట్లాడినప్పుడు నా వరకు నేను ఒక యాస మాట్లాడినప్పుడు, అంటే మా ఇంట్లో మా ఆడవాళ్ళు మా దగ్గర అంతా పని చేస్తుంటారు కదా, అది తీసుకురా తల్లి అంటే ఒక లేకుండా అది రాదమ్మా అనగానే అది ఏదో పరిగెత్తుకొస్తారు, ఇట్లా 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 పరిగెత్తుకుంటూ వస్తారు. మంచిగుండా అని పెన్మిట్ అనగానే ఒక హ్యాపీనెస్. మనం మాట్లాడే ఒక యాసలో ఒక వ్యక్తికి అంత ఆనందం ఇవ్వగలిగితే ఆనందం మనకెంత ఆనందం ఇస్తుందా? అవతలకి ఆనందం ఇచ్చేందుకు మీరు యాక్టింగ్ చేస్తారు అంతే. యాక్టింగ్ అనేది ఆనందం ఇవ్వదు స్వామి. యాక్టింగ్ అనేది అవతలకి ఆనందం ఇచ్చేందుకు మీరు యాక్టింగ్ చేస్తారు అంటున్నా. మళ్ళీ నువ్వు యాక్టింగ్ ఎందుకు, యాక్టింగ్ అంటే నేర్చుకొని రావాలి. ఎడకెంచైనా ఈడ పుట్టి పెరిగింది 49 ఏళ్ళ 6 నెలలు పెరిగిన ఈడ, ఇక మళ్ళా యాక్టింగ్ ఏడా? సరే, రాయలసీమ స్లాంగ్. మా నాయన పక్క కడప ప్రొద్దుటూరు. మరి ఏంది ఏడకెంచి నేను పోయి నేర్చుకోవాలి. మా నాయనే కడప ప్రొద్దుటూరు మనిషి. 49 ఏళ్ళ 6 నెలలు తెలంగాణలో పెరిగిన. మా అమ్మ మొగల్తూరు నరసాపురం. నువ్వు ఇప్పుడు చెప్పు, నేను ఎందుకు యాక్టింగ్ చేయాలి చెప్పు, నువ్వు చెప్పు బా. మీ ఇంట్లోనే ఉంది స్లాంగ్, మరి ఇంకేం చేస్తు. రైట్, ఓకే మేడం.
మేడం ఓపెన్గా చెప్పండి, మీలాంటి వాళ్ళకి రాజకీయాలు సెట్ అవుతాయా? ఇది ప్రజలు నిర్ణయించాలేమోనయ్యా, ప్రజలు నిర్ణయించాలి. ఇది రాజకీయాలు నాలాంటోళ్లకు అంటే న్యాయంగా ధర్మంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నోళ్ళు నాకు సెట్ అవుతుందా కాదా కాదు రాజకీయం. ఇప్పుడున్న టైప్ ఆఫ్ రాజకీయాలల్లో నేను ఎంతకాలం ఊపిరి పోసుకోగలుగుతా అనేది నీ ప్రశ్న ఉండాలి. సరే, ఇప్పుడున్న రాజకీయాలకు మీరు సెట్ అవుతారా? దీనికి నేను కొత్తగా ఆలోచించిన ఆ సంవత్సరం నుంచి. రాజకీయాలకు నేను సెట్ అవ్వాలా, ప్రజలకు నేను ఉపయోగపడాలా? ప్రజలకు నేను ఉపయోగపడగలుగుతానన్నంత వరకు అది రాజకీయం అయితే రాజకీయము, ఏదైతే అది నేను చేస్తూనే ఉంటాను. ఎంచుకున్న మాధ్యమమే రాజకీయం, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ ఫస్ట్ మీరు ప్రజలకు ఉపయోగపడాలంటే రాజకీయాల్లో సక్సీడ్ కావాలి మీరు. కరెక్ట్ నాయన, ఇది 100% కుండల బద్దలు కొట్టే స్టేట్మెంట్. ఇది ప్రజలకు ఉపయోగపడాలి అని అంటే రాజకీయంలో నెగ్గాలి, పవర్ రావాలి, లేకపోతే సోషల్ సర్వీస్, లేకపోతే చేసేది సోషల్ సర్వీస్ అని నేను నా పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. కానీ ఎప్పుడైతే గెలుస్తామో గెలుపు వల్ల ఒక శక్తి వస్తుంది కదా, అప్పుడు నిజమైన కష్టాలు ప్రజలకు తీర్చే శక్తి వస్తుంది. గెలవాలి, ఒప్పుకుంటా ఈ మాట. రైట్. మీరు ఓల్డ్ సిటీ ప్రచారంలో ఇట్లా అని బాణాలు వేయడము, కింద బాణాలు కాదు స్వామి, ఒక్క బాణం, అది కూడా ఏంది పెద్ద బాణం ఉండేనా, ధనస్సు ఉండేనా? కానీ మీద ప్రశ్న బాణాలు వేయడము, కింద కూర్చోవడము. కింద కూర్చోవడంటే అంటే కింద ఇట్లా వంగి ఇట్లా కింది కొంగి మరి చేయడము, ఇవన్నీ దేనికి ఇండికేషన్, దేని గురించి? మొదటిసారి బాణం వేసినప్పుడు శ్రీరామ నవమి, ఆ దినం చెప్తున్నా, ఈ దినం చెప్తా, ఒక్క ముక్కలే చెప్తా. శ్రీరామ నవమి పండగ జరుగుతుంది అది మొత్తం. ఇప్పుడు మనము మొహరం జులూస్లో పోతాం, ఓపెన్గా అడుగుతుందని, మొహరం జులూస్లో పోతాం, అట్లా కత్తులతో కొట్టుకుంటారు. ఇప్పుడు గుడి ముందు నుంచి కత్తితో కొట్టుకుంటూ పోతుంటాడు, ఓకేనా? ఆడ రక్తం గారుతుంటుంది, గుడి నుంచి చెప్పుకుంటూ పోతారు, అరుచుకుంటూ పోతారు, బాధతో పోతారు. వాళ్ళు పండగ తరీక. పీర్ల పండగ నడుస్తుంది అటు మన రాయలసీమ, ఆంధ్ర దిక్కు, ఇక్కడ దిక్కు అన్ని పీర్ల పండగ వాళ్ళు వేసుకొని పోతారు. ప్రతి పండగకు దానికి ఒక విశేషం ఉంటుంది. రామనవమి అంటే రాముని పండగ ఆ దినం. రాముడు అంటేనే ధనుర్ధారీ రామ్ అంటాం, అంటే ధనస్సును విల్లును బాణాన్ని ధరించిన రామచంద్ర అని అర్థం. అది శ్రీరామనవమి. అందరు ప్రజలు ఉన్నారు, రామనామం నడుస్తుంది, మంచి జోష్లో ఉంది. రామచంద్రుడిలాగా ఒక బాణం వేయాలనే ఫీలింగ్ వచ్చా. ఏదో బాణం ఉండేనా, ఆడ ధనస్సు ఉండేనా, ఏముండే తండ్రి, ఎత్తొకటి గాలి అట్లా వేయాలనిపించి ఇట్లా బాణం ఉండే నా మనసులో. ప్రజలందరినీ సంతోషపెట్టి ఐక్యం తీసుకొచ్చి రామరాజ్యం స్థాపితం చేసేలాంటి ఒక ఆనందకరమైన అది ఒక గెస్చర్ అంటాం దాన్ని. ఒక్కసారి ఇప్పుడు వేస్తారా మేడం అట్లా? లేదు, నిలబడేయమంటవా, కూర్చొని ఏమంటవా? కూర్చొనే. రైట్, ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే మసీదులను గురిపెట్టేసారు మీరు ప్రచారంలో. దీనికి కాదనకండి, లేదనకండి, నేను చేయలేదనకండి, నా దగ్గర మీడియా ప్రూఫ్స్ ఉన్నాయి. మీడియా ప్రూఫ్ ఉందా? వీడియో ప్రూఫ్స్ ఉంది కదా. అయితే ఫస్ట్ వీడియో ప్రూఫ్ని ఎట్ట రీడ్ చేయాలో నేర్చుకో తండ్రి, జర్నలిస్ట్వి నువ్వు. చెప్పండి. ఆడ ఒక్కళ్ళు కూడా నేను ఏ యాంగిల్లో అయితే నేను వేస్తున్నా, సపోజ్ ఇప్పుడు నేను ఈ యాంగిల్ వేస్తున్నా, నా బ్యాక్ నుంచి నా ఐ డైరెక్షన్లో నువ్వు ఒక యాంగిల్లో కెమెరా పెట్టినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, అది నేను కరెక్ట్గా ఏ దిశకు వేస్తున్నానో తెలుస్తుంది నీకు. ఇప్పుడు కూడా అక్కడ ఛత్రపతి శివాజీ పటం ఉందాడ, నువ్వు నన్ను అడిగినావు, నేను వేసేసిన. ఛత్రపతి శివాజీ పటం ఉందట, ఆయనను కొడుతున్నట్ట, ఏం తెలివలే విను. కానీ ఛత్రపతి శివాజీ పటం ఆడేడో ఉంది, నేను ఈడ కొట్టినా, నువ్వు ఈడ నుంచి జర్రని తీసి ఆడ ప్యాన్ చేసినావు అనుకో, ఇక నువ్వు ఏమన్నా చేయొచ్చు స్వామి, ఈడకెంచి నువ్వు ఎవరినన్నా చూపించవచ్చు, ఏమన్నా చూపించవచ్చు. రైట్. కానీ అంటే మీరేమో ధనస్సు బాణం వేసింది, రైట్, ఓకే. కానీ అక్కడనేమో ఎంఐఎం పార్టీ వాళ్ళు అడగరాదు, పతంగ అన్నందుకు మీరు బాణం వేసిర్రు అని అన్నది. ఎందుకు నేను పతంగ కూడా ఇప్పిస్తానంటే కాటన్నా కదా, వాళ్ళు చెప్తావు నాకేం భయమే, నువ్వు వాళ్ళు చెప్తావు. ఆయన పతంగ ఒకటే వేసుకున్నాను, పతంగని కాటు కూడా చేసిన. నా రామచంద్రుడు శ్రీరామనవమి రోజు ఆకాశంలో స్నేహబాణం వేసినయ్యా, రామరాజ్య బాణం అది ఒక్క చోటన, దేశమంతా అడిగినరు, మరి అన్ని చోట్ల పోయి వేసిన. ఏం సంబంధం ఏందో వాళ్ళకి. ఇప్పుడు ఇది ఎట్లుంటదంటే, నాచిన జానే ఆంగన్ తేడా, నాచిన జానే ఆంగన్ తేడా.
నేను ఎవ్వడి ముందు తల వంచననే. ఒక పెద్ద ముస్లామే హిందూ ఆమె పోయి కాళ్ళు నమస్కారం చేసుకుండు, ఎంఐఎం అధినేత. మళ్ళీ ఎందుకు ఈ పెద్ద పెద్ద మాటలు ఎందుకని? నేను దర్గాలు తిరిగినా, నేను అన్నీ తిరిగినా తండ్రి, ముస్లిం ఇండ్లు తిరిగినా, ముస్లిం ఆడవాళ్ళకి సహాయపడినా, ఆడబిడ్డలకు సహాయపడినా, బస్తీలు తిరిగినా, అన్ని చోట్ల తిరిగినా. నేను వ్యత్యాసం ఏది నన్ను చూపించలేదే. నువ్వు నా మాట అంతవే పెద్ద 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 మాటలు మాట్లాడినావు. అంతకుముందు రామచంద్రుడిని తిడితివే, రామచంద్రుడు అమ్మ తల్లిని తిడితివే, నీ తమ్ముడు పోయి భాగ్యలక్ష్మి అమ్మవారిని తిడితివే. నీలాగా వీళ్ళలాగా చెండాలంగా నేను ఏదైనా మాట్లాడాలి కదబ్బా. ఎవరిని కూడా ఏ దేవుళ్ళని నేను దూషించలేదు. అన్ని గుళ్ళకు పోయినా, నేను చర్చిలకు పోయినా, నేను ఖురాన్ కూడా ఆయన కాడికి చదివినా, నేను బైబుల్ కూడా చదివినా. రైట్, ఇన్ని చేశారు మేడం. అంటే మీరు హిందూ ముస్లింలకు అటు క్రిస్టియన్లకు అన్ని మతాలకు అతీతంగా మీ సేవలు అందించారు, మీరు పోయిర్రు, వాళ్ళకి కావాల్సింది మీతోటి ఏమవుతుందో అది చేశారు. దీంట్లో అది నాకు కూడా కొన్ని విషయాలు తెలుసు, నాకు కూడా ఫుటేజ్ ఉంది, మీరు అన్న ఫుటేజ్ నా దగ్గర కూడా ఉన్నది, ఎవిడెన్స్ కూడా ఉంది, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ అవే చేసుకుంటే బాగుండు, అనవసరంగా ఈ రాజకీయాలు అవసరమా అని అన్నది ఒక్కసారి అనిపిస్తుందా లేదా? ఓపెన్గా చెప్పండి. మిక్చర్లు ఉందయ్యా. ఒక నిమిషం ఎట్లా అనిపించేది అంటే, ఇప్పుడు నువ్వు పాపం మొన్న కలెక్టర్ దగ్గర పోయినా, ఎస్టీలు అంట పాపం 1.5 సంవత్సరం నుంచి చక్కర్లు కొడుతుండ్రంట. ఎందుకంటే వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు వచ్చేది ఉండే, ఎవరో ఫ్రాడ్ సర్టిఫికెట్లు పెట్టి టీచర్ ఉద్యోగాలు కొట్టేసిండ్రు. ఆ ఫ్రాడ్ సర్టిఫికెట్లతో సహా చూపిస్తున్నారు వాళ్ళు. 1.5 సంవత్సరం తిరుగుతున్నారు. మొన్నసారి నన్ను చూసిండ్రు కలెక్టర్ ఆఫీస్ ప్రజావాణిలో తిప్పుతున్నారమ్మా అంటే, సరే లోపల మళ్ళీ కలెక్టర్ సాబ్ని అడుగు, అమ్మ వస్తుందంట ఈసారి, డేట్ రాయమని దాని మీద అని చెప్పిన. అడుగు పోన్నా, పోగానే జూలై 9th డేట్ రాసిండ్రు వాళ్ళకి. ఇట్లాంటివి చూసినప్పుడు వాళ్ళు ఏమనిపిస్తుంది అంటే, మాలాంటి వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోయినారు అనుకో రాజకీయాల నుంచి, ఏది ఇట్లే ఉంటుంది అని. నిలబడి పోరాడి న్యాయం చేయించేటోళ్ళు ఎవరు? కాబట్టి ఏడ అన్యాయం ఉంటుందో ఆడ ఇట్లనే ఉంటుంది పరిస్థితి, నిలబడాల్సిందే. అన్నీ మంచిగా 5 స్టార్ హోటల్లో పోతే తాళీలాగా ఉండదు తిండి. సంఘసేవ అంటే నీకు ఎంత చాత చేసుకుంటే పోతావు. రాజకీయం అట్లా కాదు. రాజకీయంలో అన్ని కష్ట నష్టాలు అన్ని భయంకరమైనవి ఉంటాయి. దాని నుంచి ప్రజలను కాపాడాలి అని అంటే ఆ గట్టితనం తెచ్చుకోవాల్సిందే. ప్రతి ఇబ్బందికి ఎదురు నిలబడాల్సిందే, కష్ట నష్టాలకు నిలబడాల్సిందే. ఆ దెబ్బ గుండు ముందు ఈడ నుంచి పోవాల్సిందే. అప్పుడే ప్రజలను కాపాడుకోగలుగుతాము అన్నది తెలవడానికి పట్టింది. ఎందుకంటే ఏమనుకునంటే అది ఏం న్యాయం ధర్మం పోయి పోరాడితే పని అవుతుంది అనుకున్నా. న్యాయంలే ధర్మం లేడా, పోరాడుడే. నువ్వు పోరాడాలి. ఎప్పటిదాకా పోరాడాలంటే ఎదుటి మనిషి, ఈ మనిషి సచ్చిన కూడా శవం కూడా పోరాడుతుంది రా దేవుడు, ఆ కొరివిదయమే చంపేస్తుంది మనని అన్నదాకా పోరాడాలి. ఆ ఎడ్జ్ తెలిసింది నాకు. అర్థమవుతుందా నాయన? నాకు ఆ ఎడ్జ్ తెలిసింది ఏంటంటే, శ్వాస పోయిన పోరాడాలి ప్రజల కోసం. అప్పుడు రాజకీయంలో ప్రజలకు న్యాయం చేయగలుగుతాము. పట్టడానికి టైం, ఎందుకంటే కామన్ లైఫ్ నుంచి వచ్చినా కదా, ఆ స్ట్రెచ్ తెలడానికి టైం పట్టింది నాకు. రైట్, ఓకే మేడం. ఇదంతా ఇట్లున్నది, మీరు ఓడిపోయారు, స్ట్రగ్లింగ్స్ భలే ఆనందంగా ఉంది నీకు. ఆ మంచిగా పచ్చాలు ఓడిపోయినరు మజా వస్తుంది. నన్ను బాగుందా? అదే నిజం. నేను ఏడు మోం పెట్టుకొని అన్న నావయ్య నేను నవ్వుతా అంటున్నా తండ్రి. బాగుందబ్బా, నిజం నిజము. ఒక దీపం లాంటిదా? గెలవలేకపోయినా ఎందుకు తెలుసా? నేను ఓడిపోయినా. అది నా హిందువులు అక్కడ బీద ముస్లింల ఓటర్. ఊకే ఈ హిందువులు క్రిస్టియన్లు, హిందువులు ముస్లింలు, హిందువులు ఓల్డ్ సిటీ వరకు తప్పదే, నీకు తప్పదు. నువ్వు పాత బస్తీ వరకు తప్పదు. ఇది భయంకరమైన నిజం. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నలు అటాచ్ చేసి అడుగుతా మేడం, ఇవి గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ అన్ని గుర్తు. రైట్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, మీ మీద హత్యాయత్నాలు జరిగినాయా ఎంఐఎం పార్టీ నుంచి? అంత ధైర్యం ఉందా వాళ్ళకు? అంత ధైర్యం ఉందా వాళ్ళ కార్యకర్తలు? కొంతమంది నేను చూసిన, నితిన్ నందకర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది వాళ్ళ మీద జరుగుండొచ్చు. నా మీద చేసే దమ్మె ఉనికి లేదు. ఆడ రమ్మన్ ఏం చేస్తారు మేడం? చీర సౌతలు వారేస్తా. నన్ను జంపనీకి రమ్మన్. అర్థం కాల. నన్ను జంపనీకి రమ్మనే వాళ్ళని. ఏం చేస్తారు మేడం? వాడు నన్ను జంపనీ కోసం నేను కూర్చొని ఉంటానా? ఇట్లా 2 ముక్కలు చేస్తా. అంత దమ్ము, అంత ధైర్యం ఉంది. అర్థమైందా? అంత ఈజీ కాదు స్వామి, అంత ఈజీ కాదు. 750 మంది పైగా ఉండే ఆ మొగల్పూర్ ఆ చౌరస్తాలా. ఏం చేసి ఎగురుతుండు. నోటికి సిగ్గు శరం
హద్దు పద్దు లేకుండా నేనేమైనా మాట్లాడినా నా దినం గమ్మున సైలెంట్ నిలబడి చూస్తూ నేను నిలబడితేనే వణికిపోతుండ్రు వాళ్ళు నన్ను ఏమైనా చేసే ధైర్యం కూడా ఉందా వాళ్ళకి ఒక్కొక్కసారి మీకు పాలిస్తా ఒక్కొక్కసారి మీకు కాళికామాత వస్తుందా మేడం ఒక్కొక్కసారి ఎందుకయ్యా నిజంగా చెప్తున్నా ఈరోజు నీకు చెప్తున్నా పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేదాకా నేను భద్రకాళిలాగే ఉండదలుచుకున్నాను భద్రకాళిలానే ఉంటారు ఇక ఏ దినం అయితే వాళ్ళకి నిజంగా న్యాయం జరిగి రాజకీయ పరంగా వాళ్ళు రోజు ప్రజావాణి చక్కర్లు కొట్టుకున్న లాభం లేకుండా ఆ గుడిసెలల్లో ఉంటూ ఆ ఇరిగిపోయి ఇండ్లల్లో ఉంటూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి డబ్బులు వచ్చినా కూడా ఆ డబ్బులు పెట్టుకొని తినేసి ఈ ఒక్కొక్క టైంలో వాళ్ళ పేర్లు పెట్టుకొని ఈరోజు ఇందిరమ్మ ఇండ్లని పేర్లు పెట్టుకొని ఆ ఇండ్లన్నీ ఆడ బడున్నాయి ఒక్కళ్ళకి ఇండ్లు ఇవ్వకుండా గవర్నమెంట్ స్కూళ్ళు పాడైపోతూ ఏందయ్యా ఇది ఏంది ఏ దినం ఎప్పుడు వీళ్లకు మోక్షం కలుగుతుందా ఎప్పుడు నిజంగా తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందా దానికి అమ్మవారు నాకు ఏ దినం అవకాశం ఇస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నా నేను మాత్రం ఇప్పుడు మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంది అని అంటే మీరు జూబ్లీ హిల్స్ లో కంటెస్ట్ చేయబోతా ఉన్నారు ఎమ్మెల్యేగా అని అన్నది ఎవరు అంత శ్రేయోభిలాషులే చెప్పింది నీకు ఆ మాట ఎంతమంది కోరుకుంటున్నారు నిజంగా వాళ్ళందరికీ వందనాలు స్వామి నిజంగానే మీరు జూబ్లీ హిల్స్ లో కంటెస్ట్ చేయబోతున్నారా లేదా నా వరకు ఇంకేం తెలియదే ఇచ్చిండ్రా కంటెస్ట్ చేద్దాం అంతే నేను చెప్తున్నా కదా మాధవి లత జూబ్లీ హిల్స్ లో బీజేపీ క్యాండిడేట్ గా పోటీ చేయబోతుంది అంటే ఇది డెసిషన్ వచ్చింది అట్లా ఆల్రెడీ ఈ టాక్ నడుస్తున్నది ప్రజలు అనుకుంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు మీ బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు కూడా అంటున్నారు మరి చూసినావా నీ మాట నువ్వే ప్రూవ్ చేసుకున్నావు కరెక్ట్ కాదని బీజేపీలోనే పెద్దల మధ్యలో టాక్ ఉందంటే మరి వాళ్ళు నాకు పోనీ లీడర్లే పెద్దలు స్వామి లీడర్లే అనుకుంటున్నారంటే వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తున్నట్టే కదా నాకు తెలియకుండానే నా వెనక నన్ను బీజేపీ క్యాండిడేట్గా నిలబెట్టాలని బీజేపీ లీడర్లు అనుకుంటారంటే వాళ్ళ మనసులన్నీ నాకు ఏదో ఒక మంచి లెవెల్ ఉంది కాబట్టి అనుకుంటారు కదయ్యా అంతే చెప్పిన నిలబడతారా మరి ఎందుకు నిలబడమే అవకాశం అయితే ఇచ్చి కూడా నీవండి నిలబడతా నేను ఎందుకంటే ఇంతగానో జూబ్లీహిల్స్ అంటారు కదా అసలు జూబ్లీహిల్స్ ఎడకెంచి వస్తుంది తెలుసా ఇప్పుడు మనం కూర్చున్న జాగా కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీకి రాదు ఆ శ్రీనగర్ కాలనీ నుంచి మొదలయ్యి ఎల్లారెడ్డి కూడా ఇందిరానగర్ యూసుఫ్ నగర్ బోరబండ ఎర్రగడ్డ ఆ కార్నర్ నుంచి వచ్చినవన్నీ 70% బస్తీలయ్యా జిగేల్ జూబ్లీ హిల్స్ పేర్లు పెట్టుకొని ఉన్న స్థానము మనుషులు వాళ్ళ జీవితాలు వేరు ఆ పేరు వెనక బస్తీలు ఉన్నాయి ఆడ రైట్ మేడం అంటే ఏషియాస్ లార్జెస్ట్ గవర్నమెంట్ స్కూల్ ఉంది అక్కడ అంతమంది బీద పిల్లలు ఆడ ఉన్నారు చదువుకుంటా వాళ్ళ బస్తీలు అట్లున్నాయి అవి ఎదుగకపాయ ఈరోజు ఆ రోడ్ల మీద పండ్లకు బండి పెట్టుకోవాలంటే మామూళ్ళు ఇచ్చుకోవాలి ఎవరికి రాజ్యం నడిస్తే వానికి ఇవ్వాలి నేను తీసుకుంటా లేను నేను ఇస్తలేను ఇస్తుర్రని తెలుసు ఎవరికి ఇస్తారా ఓడిపోయినోడికి ఇస్తాడా నేను పోతే నేను ఓడిపోయినా ఇప్పుడు ఓల్డ్ సీట్లో నాకు ఇస్తారా గెలిచిన వాళ్ళకి ఇచ్చుకుంటారు ఎప్పుడెప్పుడు ఎవడో గెలుచుకుంటే వాళ్ళకి ఇస్తారు కబ్జాలు అవి ఇవి ఇక బీదోనికి బండి పెట్టుకొని 2 పళ్ళు అమ్ముకొని హక్కు కూడా లేకుండా పోయింది కదయ్యా నా ఘన సీట్ రానియండి గెలిపించని ప్రజలు నన్ను ఎందుకంటే గెలిపించడం ప్రజల చేతిలో ఉంటుంది వాళ్ళు గెలిపించుకొని ఫస్ట్ ఖతం చేస్తా నేను ఇది రోడ్ల మీద మామూలు తీసుకొని అయితే ఖతం చేస్తా రైట్ ఈరోజు మీరు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బై ఈవినింగ్ ఆర్ నైట్ ఐ థింక్ సో మీరు ఢిల్లీ పోతున్నారు నువ్వు ఏం జాసూసీ చేస్తుండ్రా మీరు నా మీద పోతుండ్రా లేదా అంటే అబద్ధం అయితే చెప్పగత నేను ఢిల్లీ పోతున్నారు క్లియర్ గా పోయి టికెట్ తెచ్చుకుంటది ఇప్పుడు బీజేపీ జూబ్లీ హిల్స్ టికెట్ తెచ్చుకోవడానికి మాధవీలత గారు ఇవాళ ఢిల్లీకి పోతున్నారు ఐ హోప్ ఈ ఇంటర్వ్యూ రేపు టెలికాస్ట్ అవుతుంది తండ్రి మేడం నేను మొదటిసారి కూడా పోయి తెచ్చుకోలే అబ్బా ఇప్పుడు పోయి ఎందుకు తెచ్చుకుంటాను ఆయన నాకు ఇంకా ప్రజలు ఉన్నారు వాళ్ళ బాధలు ఉన్నాయి బాధలను నేను వెళ్ళి రిప్రజెంట్ చేసుకోవడానికి పోతున్నా తండ్రి టికెట్ అడగనికి కాదు లాస్ట్ టైం కూడా టికెట్ అడగలే లాస్ట్ టైం అయితే నేను ఢిల్లీ కూడా పోలే నాకు పోయి ఎవరితో మాట్లాడు కూడా తెలియదు నాకు ఈ సంవత్సరం అయింది కాబట్టి మా పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి మాకు ఏదైనా బాధలు ఉంటే ఎవరినైనా రిప్రజెంట్ చేయాలంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే పోయి వాళ్ళకి చెప్పుకునే పద్ధతి ఇప్పుడు మొదటిసారి ఛానల్ సంవత్సరంలో నాకు తెలిసింది కాబట్టి అప్పుడప్పుడు ఈ కష్టాలు ఉన్నాయా వాళ్ళకి బాధలు ఉన్నాయి కొంచెం చూడండి ప్లీజ్ అని పోయి రిక్వెస్ట్ లెటర్లు పెట్టుకో కానీ మీరు టికెట్ లాస్ట్ టైం కొనుక్కున్నారు అని అన్నది కొంత వినిపించింది నిజమా కాదా ఒప్పుకోండి అయ్యా నువ్వు చాలా తెలివైన జర్నలిస్టా కాదా
నువ్వు తెలివైన అది మీరు చెప్పాలి. నువ్వు చాలా స్మార్ట్ జర్నలిస్ట్ కూడా కదా. ఎవడైనా ఓల్డ్ సిటీకి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కుంటారా అయ్యా? మీరు అందరికీ మాధవిలత లాంటి వాళ్ళు కొనుక్కుంటారు అని అన్నది ఎందుకే? నాకు 2 చారిటబుల్ ట్రస్టులు ఉన్నాయి. ఒకటి లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ ఉంది, లతమ్మ ఫౌండేషన్ ఉంది. డబ్బులు పెట్టి నేను టికెట్ కొనుక్కొని వద్దరు ఆ డబ్బులు బీదోళ్ళ మధ్యలో నేను సేవ చేసుకుంటూ ఖర్చు పెట్టుకుంటా. నేను అట్లా పనులు ఎప్పుడు చేయ. మీరు నిజంగా చెప్పండి మేడం, ఇవాళ ఢిల్లీకి పోయేది ఢిల్లీలో టికెట్ కొనుక్కోవడానికే. లాస్ట్ టైం మీరు ఢిల్లీకి పోయింది కూడా ఢిల్లీలో టికెట్ కొనుక్కున్నారు, కొంటేనే మీరు కంటెస్ట్ చేసిరు అని నేను అంటున్నా. క్లియర్ ఇది. అయితే నీకు మాట చెప్పాలి స్వామి, ముచ్చట చెప్పని. బీజేపీలో ఏ రోజు కూడా సెంటర్లో కానీ స్టేట్లో కానీ టికెట్లు అమ్మే దుకాణం పెట్టలే. ఏ దినం టికెట్లే అమ్మరు. టికెట్లు అమ్మే దుకాణం ఎప్పుడు పెట్టరు. వాళ్ళు పెట్టేటట్టుంటే న్యాయంగా ధర్మంగా గెలవాలని ఇన్ని ఏళ్ళు తెలంగాణలో పోరాటం చెయ్యరు వాళ్ళు. మేము టికెట్లు కొనుక్కోం, మేము ఓట్లు కొనుక్కోం. అర్థమైందా? ఏం చేయం? మేము టికెట్లు కొనుక్కోం, మేము ఓట్లు కొనుక్కోం. ఇక మాధవీలత అన్నవా, ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ కొనుక్కోనే సత్తానే మాధవీలత దగ్గర లేదు. బీజేపీయే లేదు, టికెటే అమ్మదు బీజేపీ. ఇక మాధవీలత గురించి మాట్లాడుకునికి వస్తే ఫస్ట్ సత్తా కూడా లేదు. ఉందనుకో, టికెట్ కొనే పని కన్నా నేను పోయి గదే నా 2 చారిటబుల్ ట్రస్టులు ఉన్నాయి, ప్రజలకు సేవలు చేసుకుంటా. ఇంకో 3వ పాయింట్, నేను బీజేపీలో ఎంటర్ అయిందంట పెద్ద మనిషి అనుకున్నాడు చూడు, ఆయన చూసి మోదీజీ గారి కోసం మాత్రమే, మోదీజీ గారి కోసం ఎవడైతే పార్టీలో దిగుతాడో బరిలోకి, ఆయనకి టికెట్లు కొనుడు, టికెట్లు అమ్ముడు, ఓట్లు కొనుక్కోడు, ఓట్లు అమ్ముడు లాంటి దందాలు రావు. దట్ ఈస్ మోదీ. డిస్కషన్ కూడా లేదా దాని మీద. నిజంగా ఇది మాత్రము ఇక నువ్వు యాక్టింగ్ అనుకో ఏమన్నా అనుకో నాకు ఫరగొడదు. కానీ మనసులో నుంచి నా ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే ఊపిరి పైకి కిందకి, ఆ ఊపిరిలో నుంచి నేను బయటకు వచ్చిన ఆయన కోసం. ఎంత ఈ జీవితము తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీజేపీ పార్టీ ద్వారా ఆయన పోరాటం సెంటర్లో చేస్తుంటే ఆయన తరపున స్టేట్లో పోరాటం చేసి ఇక్కడ న్యాయం చేకూర్చాలి అన్న ఒక ఆవేశం నాది. రైట్, ఓకే మేడం. కమింగ్ టు జూబ్లీ హిల్స్, ఒకవేళ మీకు టికెట్ ఇచ్చారు, గెలుస్తారా మీరు? 100% గెలుస్తాం. 100% గెలుస్తామే పక్కా. ఏది మాతో చెప్తున్నారు మీరు? ఈ 1 సంవత్సరంలో నేను ఎన్నో చిత్ర విచిత్రాలు చూసిన. 3,40,000 ఓట్లు పాత బస్తీలో ఓట్లు కట్ చేసిన తర్వాత కూడా బయటకు వచ్చి అమ్మా 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 అంటూ ఓట్లు వేసిండ్రు ఆయన. రాష్ట్రమంతా, తెలంగాణ రాష్ట్రమంతా నన్ను ఆడబిడ్డలాగా గౌరవించి నా మీద ప్రేమతోటి ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంత ముందుకు రాగలిగితే ముందుకు వెళ్ళి ఓట్లు వేసిండ్రు. దేశంలో కూడా నా మీద హిందుత్వం అనే కాదు, న్యాయం అనే కాదు, ధర్మం అనే కాదు, ఒక బీదవాళ్ల తరపున పోరాటం అనే కాదు, భారత మాత మీద నాకున్న ప్రేమకి దేశమంతా కూడా నన్ను ప్రేమించింది. నాకు ఓట్లు ప్రేమతో పడతాయి. ఈసారి జూబ్లీస్లో కన్నా నా సీట్ వస్తే ప్రజలు ప్రేమతోటి ఛాలెంజ్ తోటి నన్ను గెలిపించుకుంటారు. దీనికి తిరుగు లేదు. కానీ ఉద్దండులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అటు కాంగ్రెస్ నుంచి అటు బీఆర్ఎస్ నుంచి. వాళ్ళని తట్టుకోవాలి కదా. అదే మళ్ళీ అదే చెప్తున్నా, ఉద్దండులు అంటే సెల్ఫ్ డిక్లేర్డ్ ఉద్దండులు కదా వీళ్ళు. సెల్ఫ్ డిక్లేర్డ్ ఉద్దండులు వీళ్ళందరూ. అంత చీప్ ఎందుకు చూస్తారా మేడం మీరు వాళ్ళని? అరే ఏమన్నా ఉందా? నువ్వు సెల్ఫ్ డిక్లేర్డ్ ఉద్దండులు అన్నా అక్కడ చీప్ ఏముంది, కాస్ట్లీ ఏముంది? నువ్వు బలి చెప్తావు కానీ ఎవరు వాళ్ళు మేము ఉద్దండులు మేము ఉద్దండులు మేము ఉద్దండులు అని వాళ్ళు డిక్లేర్ ప్రజలు ఇచ్చింది. వాళ్ళు ఎందుకు డిక్లేర్? ప్రజలు ఏమన్నా ఇదేంటి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రజలు ఇచ్చిండ్రు ఆంధ్ర కేసరి. ఓకేనా? జాతి పిత మహాత్మా గాంధీకి ప్రజలు ఇచ్చిండ్రు. వీళ్ళకి ఏ ప్రజలు ఏ టైటిల్ ఏ స్టేజ్ మీద ఇచ్చిండ్రు జరా చెప్పరా? అది నేను కూడా చూస్తా ప్లీజ్. చరిత్ర చాలా వీక్ ఉన్నా నేను, నాకు చెప్తే నేను కూడా చూస్తా. కొత్త దునియా వీడియోలు ఉంటాయి, పంపించినాం అనుకో, ఆహా ఈయనకు ఇంత పెద్ద టైటిల్ ఆయనకు అంత పెద్ద టైటిల్ ప్రజలు ఇచ్చిండ్రు అని అర్థం చేసుకుంటా. సరే, వాళ్ళని తట్టుకొని మీరు నిలబడగలుగుతారు. అరే నన్ను తట్టుకుంటారో లేదో వాళ్ళని పోయి కనుక్కో రా స్వామి. పో ఇంటర్వ్యూ దీని తర్వాత వాళ్ళని చేయి కనుక్కో. వాళ్ళు నన్ను తట్టుకొని నిలబడతారా లేదా? జూబ్లీ హిల్స్ లో కంటెస్ట్ చేయాలంటే మాధవీలతను కంటెస్ట్ చేసేటోళ్ళే దిగాలంటారు. నేను ఎవరిని అంటలేను, అన్ని నువ్వే అనేసి నన్ను ఇరికిస్తావా? నేనేమన్నా అన్ననా? నాకు అవకాశం వస్తే మా స్టేట్ బీజేపీ సెంట్రల్ బీజేపీ 2 అధిష్టాన వర్గాలు గనక నాకు అవకాశం ఇస్తే నేను గెలుస్తా అన్నా, అంతే. అపోజిషన్ గురించి నేను మాట్లాడడం కూడా నోరు కూడా తెలియదు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు నిలబెడితే వాళ్ళు నిలబెడతారు. మళ్ళీ ఇదే మాట అని రాయే. నా లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్స్ కూడా
ఓ ఏమై ముందు నిలబడుతుందా ఏమై ముందు నిలబడు ఏమై ముందు నిలబడు కాశా బట్టేసిండు గుడి పోయిండు కాళ్ళు మొక్కిండు జై బోల భారత్ మాతాకి అన్న నోటి ఇప్పుడు జై భారత్ మాత అంటుండు ఏందా మీరు ప్రతిసారి ఇట్లనే చేస్తారు అతనింత ఇతనింత అతనంత అంటారు ఏమేమో నాకు తెలియదు ఇవంతా నేను పోరాడగలుగుతున్నా లేదా అంతవరకే నాకు తెలుసు. రైట్, ఓకే మేడం. జూబ్లీహిల్స్లో ఇఫ్ ఇన్ కేస్ మీరు కంటెస్ట్ చేసిర్రు, మీరు అన్నట్టుగా మీరు గెలిచిర్రు, జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ జూబ్లీహిల్స్ అనే పేరు ప్రపంచమంతా ఒక ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉండి అంటే మంచి అభివృద్ధి చెంది డబ్బు రీత్యా పెద్ద పెద్ద ఓన్ల ఇండ్లు ఉన్నాయి అని మాత్రమే అనుకుంటున్నారు. ఇది కాదు. ఓ పక్క మెరిచే అందాలు ఉన్నాయి, ఒక పక్కన వాసన చీకట్లు కూడా ఉన్నాయి, ఒక వాసన వచ్చే గల్లీలు ఉన్నాయి, మురికి వాడలు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి. భలే భలే గుర్తు చేసినవయ్యా. బొరబండలో చాలా మంది పిల్లలు ఉంటారు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు. చాలా సందర్భాలలో మా కుటుంబము మా పిల్లలు కూడా ఆడపోయి చదువు చెప్పిండ్రు. టక్కున గుర్తుకొస్తుంది. నువ్వు ఆడ పోయి నేను కానీ నా పిల్లలు కానీ వాళ్ళకి తెలుసా అని అడుగు. ఏ రాజకీయాలు ఎప్పుడు 2 ఏళ్ళ 3 ఏళ్ల క్రితం చెప్తున్నా. హ్యాండిక్యాప్ పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకు బట్టలు ఇచ్చి భోజనాలు పెట్టి స్కూల్ ఫీజులు రకరకాల సహాయం చేసిన వాళ్ళమే మేము. కానీ నాకు తెలుసు. అందుకే జూబ్లీహిల్స్కి అటుపక్కన ఉన్న నిజాలు నువ్వు అన్నట్టు అంధకారము చీకట్లు తెలుసు నాకు. అవి ఏ రోజైతే జూబ్లీహిల్స్ లాగా మెరుస్తాయో ఆ రోజు నిజంగా రాజకీయ నాయకురాల్లాగా నేను వాళ్ళకి న్యాయం చేసిన దాన్ని అయితే అది నా ఉద్యమం. రైట్, ఈ మాట మీద కట్టుబడి ఉంటారా మీరు? నువ్వు ఉన్నావు కదా, ఊరుకుంటావా? ఏంది ఈ రికార్డ్ చేసుకుంటున్నావు? నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకుంటావా? నేను అంటా అమల కథ నేను కట్టుబడి ఉన్నా అంటున్నా కాబట్టే వాళ్ళ జీవితాలు మారుస్తా. వాళ్ళు మామూళ్ళు ఇచ్చుకొని పరిస్థితిలో ఉండకూడదు. వాళ్ళకు పక్కా ఇండ్లు రావాలి, వాళ్ళకి న్యాయం రావాలి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళు మంచి కాలేజీలకు పోవాలి, వాళ్ళు ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి. మా పిల్లల్లాగా వాళ్ళు ఎదగాలి, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, స్త్రీలు అద్భుతంగా ఉండాలి, వాళ్ళకు ఒక జీవనోపాధి రావాలి. ఎంతకాలం ఇంకా ఇది ఎంత ఈ వ్యత్యాసం ఎంతకాలం? నేనన్న ఈ మాట నువ్వు రికార్డు చేసుకున్నావు. గెలిచిన రోజు ఆడ నుంచి వచ్చే ఎలక్షన్స్ 3.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాల లోపల బస్తీ మారకుంటే చూడు నన్ను రాజకీయాల నుంచి నేను విరమించుకుంటా. ఇది రికార్డ్ అవుతుంది మేడం. రికార్డ్ ఇదో నీ కెమెరాలో చెప్తున్నా. నేను జూబ్లీహిల్స్లో గెలిస్తే మొత్తం జూబ్లీహిల్స్లో ఎన్ని బస్తీలు ఉన్నాయో బస్తీల వాళ్ళ జీవితాలు నేను 3.5 సంవత్సరాల లోపల బాగు చెయ్యలేదు అని కనుక బస్తీ వాళ్ళు కనిపించేటట్టు నిరూపణ లేకపోతే 3.5 సంవత్సరాల తర్వాత రాజకీయాల నుంచి నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా. రైట్, ఓకే. ఇది ఓపెన్ ఛాలెంజ్ మాధవీలతది. చూద్దాం లెట్ ఇట్ బి ఏం జరుగుతుంది అని అన్నది వేచి చూస్తాం మేడం. అండ్ ఇప్పుడున్న గవర్నమెంట్ గురించి మాధవీలత చెప్పాలంటే ఏం చెప్తుంది? 1 wordలో. ఇక్కడ ఒక దరిద్రం అనేది ఒకటి రాసి ఉంటుంది, ఆ దౌర్భాగ్యం దరిద్రం కర్మ అని. ఎందుకంటే ఇక్కడ అక్కడ ఇక్కడ అనేం సంబంధం లేదు, అన్ని చోట్ల దౌర్జన్యమే. హైడ్రా పేరున దౌర్జన్యం, భూములు కబ్జా చేసి దౌర్జన్యం, ఉద్యోగాలు కబ్జా చేసి దౌర్జన్యం, స్టేట్ సర్వీస్ పిల్లలకు ఉద్యోగాలకు వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతుంటే దాన్ని అసలు మాట్లాడకుండా కర్రలతో లాఠీలతో ఆడపిల్లలు మగ పిల్లలు చూడకుండా కొట్టే దౌర్జన్యం, వాగ్దానాలు ఇచ్చినవన్నీ వెనక వెళ్ళిపోయిన దౌర్జన్యం. ఏంది బా ఏదైనా ఒక్కటి ఉంటే బా నువ్వు ఇది చేసినావు. రైతులకు రైతు భరోసా వేసిరు, వాళ్ళు రైతు భరోసా పడింది వాళ్ళ దాంట్లో అకౌంట్లలో, అది కాదా మేడం? 1.5 year తర్వాత ఏదో చాలా చేసేసి అద్భుతాలు చేసి రంగులు రంగులు రాట్నాలు చేసినామని చెప్తున్నారు వీళ్ళందరూ. 1.5 సంవత్సరం ఎండకపోయి సచ్చినోడు చచ్చిపోయినాక బతుకునోడికి వేస్తున్నాడా? వీళ్ళు అదా వీళ్ళు చేసేది అదానయ్యా? అంటే ఒక్క రైతు భరోసా ఒక్కటి తోటి రాష్ట్రము 1.5 సంవత్సరం బస్సు ఇస్తున్నారు మేడం. మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తున్నారు, గ్యాస్ బండలు ఇస్తున్నారు, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారు అంటూ నువ్వు మొత్తము 33 జిల్లాలు మొత్తం అన్ని తిరిగేసినా ఎవరికి ఎక్కడ ఎంత వస్తుందో లెక్క తెలుస్తుంది. ఈడ ఇస్తున్నాం 1.5 సంవత్సరం అంతా రైతు భరోసా, ఈ రోజు వేస్తున్నాం వేసినాం మళ్ళీ వెంటనే వచ్చే నెల వేస్తున్నాం. అప్పుడే మాట్లాడుకోవాలి దీని మీద, అంతరు మాట్లాడకూడదు దీని మీద. 1.5 సంవత్సరం అయిపోయా అంటే నువ్వు నిద్ర లేచి నిదానంగా 1.5 సంవత్సరం ఒక్క రైతు భరోసా ఇస్తావు, మళ్ళీ ఇంకొకటిన్నర సంవత్సరం దళిత భరోసా ఇస్తావా, ఇంకొకటిన్నర సంవత్సరం తర్వాత
కొన్ని ఉద్యోగాలు బయటికి తీస్తావా ఇక అయిపోయాయి 5 ఏళ్ళు నువ్వు అన్ని చేసినట్టేనే ఏం చేసినట్టు ఏం చేయనట్టు నాకు అర్థం కాదు. ఇప్పుడు కంపేర్ విత్ కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి ఎవరి పాలన బాగుంది అన్నట్టు ఏం చెప్పారు మీరు? ఏమన్నా అర్థం ఉంది? బీజేపీ క్యాండిడేట్కి వచ్చి నువ్వు కేసీఆర్ బాగున్నాడా రేవంత్ రెడ్డి బాగున్నాడా అని అడుగుతావా? పేరు మర్చిపోయారా మేడం రేవంత్ రెడ్డిది? మాకు ఎన్టీ రామారావు అంటే కూడా చాలా ఇష్టంలే, అందుకే అట్లా తిరిగి ఉంటుంది తలకెళ్ళ. మా మోదీజీ లాగా చాలా అభిమాని నేను ఆయనకు కూడా. సో అట్లా వచ్చే అందులో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా, అట్లా ఏమైనా చక్కని వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇట్లా కవర్ చేసిరు అంతే ఇక. కవర్ ఏముంది మరి, గంట మాత్రం రాజకీయం అయితే నేర్చుకోవద్దు అంటవా ఏంది? రైట్ నేర్చుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఒక సిక్కకు ఒక నాణ్యంకు 2 దిక్కుల, ఇటు ఒక ఆయన ఒక స్టైల్లో చేసిండు, అటు ఆయన ఇంకో స్టైల్లో చేసిండు. అంతేగాని ప్రజలకు ఎవ్వరూ న్యాయం చెయ్యలేదు. ఎవరు వస్తే న్యాయం చేస్తారు మరి? ఖచ్చితంగా మా మోదీ గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ గెలిస్తేనే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆ న్యాయం ఇవ్వడానికి అహర్నిశలు అకుంఠిత బ్రహ్మచర్యంతో దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలి అని తనకంటూ ఒక పరివారము లేకుండా భారతదేశాన్ని తన పరివారం చేసుకునే అటువంటి ఆయన ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుంది. కానీ ఇట్లా పిల్లలకి రాజకీయాలు వంశపారంపర్యంగా తెచ్చుకొని మా కేసీఆర్ గారు అంత గొప్పవాడు కానీ ఇక కేసీఆర్ అంతా తినేసిండు, అయ్యా నాకేం మిగలేదు నీ ఎడ ఉందో అని ఎత్తుక్కొని పరిగెత్తే మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇక తెలంగాణ ప్రజలు కూర్చోవాల్సింది, చూస్తాడు న్యాయం రాదు. రైట్, ఫైనల్ క్వశ్చన్, బీజేపీ నెక్స్ట్ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరు? అది నాకు తెలియదు స్వామి. ఓపెన్ మీకు ఇస్తే చేస్తారా? అన్నికి ఇట్లా అర్కాస్ తిర్కాస్ క్వశ్చన్లే వేస్తావా? నేను ఇంత చిన్న మనిషినా? అదే మేడం, మీకు ఇస్తే చేస్తారా అంటున్నా. నాకు ఇస్తే చేస్తారా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇవ్వకూడదు. హైరార్కీలో పెద్ద మనుషులు ఉన్నారు, అర్థమైందా? ఇన్నేళ్ల వాళ్ళ రాజకీయ జీవితము ఇట్లే అంత అనుభవాలు రాలే. బై రూల్ నాకు ఇవ్వకూడదు, వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళలో రైట్ నేను 2-3 సార్లు మిమ్మల్ని అడిగిన ఇంటర్వ్యూలో, మేడం మీకు రాజకీయాలు సెట్ అవుతాయా, రాజకీయాలు సెట్ అవుతాయా? మేడం నేను ఫైనల్గా చెప్తున్నా, మీరు పూర్తిగా రాజకీయం నేర్చేసుకున్నారు, మీకు రాజకీయాలు సెట్ అయిపోతాయి. క్రాంతి సర్టిఫై చేసిండు స్వామి, చాలా థ్యాంక్స్. అంతే అంటవా? షూర్ తప్పకుండా. అయితే మరి చూద్దాం, జూబ్లీహిల్స్ టికెట్ పడుతుందేమో పైనుంచి ఫట్టని ఈసారి. రైట్, చూద్దాం. మేడం నేను మీకు నాకు ఒక 5 minutes డిఫరెన్స్ ఉంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 2-3 పిల్లలు ఉన్నారు, నేను అబ్జర్వ్ చేసిన. వాళ్ళు ఏమన్నారు అంటే రాగానే ఎవరు పిలిచిరు అని అన్నారు. నేను మేడం వస్తున్నారు ఇంటర్వ్యూ ఉంది అని అన్నా. అమ్మ వస్తున్నారు ఆగండి, ఆయన వెళ్ళిపోయిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక ఆమె వచ్చింది, ఇక్కడున్న ఆమె, సార్ మీరు ఉన్నారు ఏంది అని అంటే మేడం వస్తుందనంటే అమ్మ వస్తుందా అని అంటు. అమ్మ 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 అన్నది నాకు 5-6 సార్లు వినిపించింది వచ్చిన 5 నిమిషాల గ్యాప్లా. దేనికోసం అలా అట్లా పిలుస్తున్నారు? అమ్మని చూస్తుంటేనే అమ్మ అంటారు, లేకపోతే మేడమే అంటారు కదా మీలాగా వాళ్ళు కూడా. 3 పిల్లల తల్లిని ఆయన నేను. భగవంతుడు కనుక అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రానికే ఒక అమ్మలాగా నిలబడాలని కోరుకొని రాజకీయంలోకి వచ్చిన నేను. అమ్మతనంలో ఉన్న అందము, అమ్మనే 24 గంటలు ఆరాధించే వ్యక్తిగా నాకు అర్థం కాకపోతే, అమ్మతనం కనుక నాలో రాలేకపోతే ఈ జీవితం వృధా, తగలబెడితే కూడా వృధానే చెప్తున్నా. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మ 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 అన్న మాటనే ఇప్పుడు ఇందాక నీ ప్రశ్నకు సమాధానం చెప్తా. రాజకీయంలోంచి నన్ను వెళ్ళనీయకుండా ఆపేసి అమ్మ అన్న పదం, అమ్మ అన్న ఒక్క మాట అయ్యా, బా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి మీకు. అమ్మ 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 ఇక్కడ పోయినా అది తెలియదు. రాజకీయంలో ఎంత మందికి వస్తుందో అదృష్టం విననికి కానీ చెప్తున్నా కదా, చావచ్చయ్యా. ఎన్నిసార్లన్నా పుట్టచ్చు, ఎన్నిసార్లన్నా వాళ్ళ కోసం చచ్చిపోవచ్చు. అటువంటి శక్తి అమ్మకున్న మాట కాదు. రైట్ మేడం, మీరు రాజకీయాల్లో సస్టైన్ కావాలి, ఖచ్చితంగా రాజకీయాల్లో మీకంటూ ముద్ర వేసుకోవాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేనైతే. చిన్నవాడివైనా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్. మళ్ళీ మొదలు పెడతాం 5 round ర్యాపిడ్ ఫైర్. డన్, లెట్ స్టార్ట్ మేడం. కేసీఆర్. ఇంకొద్దు స్వామి. రేవంత్ రెడ్డి. బా ఇంకా కష్టం స్వామి. మోడీజీ. ఈ జన్మకు అంత అదృష్టమా స్వామి ఆయనతో పాటు కాలం గడపడం. రాహుల్ గాంధీ. కట్టి చెప్పినట్టు భయపడుతావు నువ్వు. ఆ పిల్లగానికి ఒకసారి సైకియాట్రిస్ట్ పంపించాలి. సోనియా గాంధీ. ఆమె ఇటలీకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతే మంచిగా ప్లేసెస్ ఉన్నాయి, రిసార్ట్స్.
ఆఖరి జీవితం మన ఆనందంగా ఉంటుంది ఆమెకి. తెలంగాణ మినిస్టర్ సీతక్క. సీతక్క మంచిగా అరుస్తుంది కానీ ఒక్క పని చేయదు స్వామి. సీతక్క మంచిగా సీతక్క లెక్క నిలబడితే బాగుండు కానీ సీతక్క లెక్క నిలబడతలేదు. డీకే అరుణ మానమ్మా వెయిట్ చేస్తున్నాం. ఆమె కూడా పవర్ ఇస్తే లేడీ లైనర్స్ లాగా పనిచేస్తుంది. మాకు గెలిచిపోతే ఆమె కూడా ఒక పెద్ద మంచి రాజకీయ నాయకురాలు. ఆమె ఆధ్వర్యంలో చాలామందికి సేవలు జరుగుతాయని, అందులో మాకు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆమె. కాబట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అటువంటి డైనమిక్ ఉమెన్ బీజేపీలో పవర్లోకి రావాలి. బండి సంజయ్ మంచి అద్భుతమైన హైందవ ధర్మ సంస్థాపనకు పోరాడిన వ్యక్తి. ఇక బండి సంజయ్ అన్న కూడా టైం వస్తుంది, మేమందరం పవర్లోకి వస్తాం, మేము మళ్ళీ పునః అద్భుతమైన సామ్రాజ్యాన్ని ఇక్కడ మేము స్థాపిస్తాం. కేటీఆర్ ఏముంది స్వామి, సిల్వర్ స్పూన్ బిల్లగాడు, నాయన పెట్టిండు, కొడుకు తింటుండు. ఎన్నడన్నా కష్టపడి సంపాదిస్తే విలువ తెలుస్తుంది. కల్వకుంట్ల కవిత ఏం ఫేమస్ లేబ్బా, ఎప్పుడు న్యూస్లో ఉంటుంది ఆడకూతురు, ఎప్పుడు న్యూస్లో ఉంటుంది ఆడకూతురు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి టైం వచ్చేసింది, అయిపోయింది. నీకు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరు ఉండరా, ఇంకా జస్ట్ వెయిట్ అండ్ సీ ఫర్ 3.5 years. అసదుద్దీన్ ఓవైసీ ఇక అయిపోయిండు కదా, ఆయన కాశా పట్టేసిండు, గుడి పోయిండు, కాడు మొక్కిండు, జేబులో భారత్ మాతాకి అనిండు. నా దేవుళ్ళని ఎవరిని నోరు తెరిచి ఇంకొక ముక్క మాట్లాడే ధైర్యం లేదు, దమ్ము లేదు, మాట్లాడితే నేను ఊకోను. ఇక అయిపోయింది. అక్బరుద్దీన్ ఇక అన్ననే సపా పడిపోయింది. ఇక తమ్ముడు ఏం చేసుకుంటాడే, అన్న వెనక నిలబడుకొని ఉంటాడు, లేకపోతే హాలిడేకి లండన్ వెళ్ళిపోతాడు. మాధవిలత రాబోయే కాలానికి కాబోయే గెలిచే రాజకీయ నాయకురాలు, తెలంగాణ ప్రజలకు న్యాయం ఇవ్వడానికి ఈ ఆఖరి శ్వాస వరకు పోరాడే వ్యక్తి. క్రాంతి నాకు ముచ్చటైన జర్నలిస్టు. ఎందుకంటే ఒక ప్రశ్న వేయడానికి జర్నలిస్టు వెనకాడకూడదు. అది మా ప్రాబ్లం, ఆన్సర్ ఉంటే ఇచ్చుకుంటాం, లేకపోతే లేదు. దాట్స్ జర్నలిస్ట్ అండ్ దాట్ ఈస్ వాట్ క్రాంతి. థ్యాంక్ యూ మేడం.